హాయ్ వ్యూవర్స్, వెల్కమ్ టు మై ఛానల్ గౌతమీస్ కిచెన్ అండ్ గార్డెన్. ఈరోజు వంకాయ పచ్చడి చేద్దామండి. వంకాయ పచ్చడి కోసం నేను 1/2 kg వంకాయలు తీసుకున్నా. ఏ టైప్ ఆఫ్ వంకాయ కూడా తీసుకోవచ్చు. వంకాయల్ని బాగా కడిగి బట్టతో తుడిచేసి చిన్న చిన్న ముక్కలు కట్ చేసి పెట్టుకోవాలి. వంకాయలో ఉప్పు వేసుకోవాలండి. ఉప్పు వేసుకోవాలా, 1 టీ స్పూన్ పసుపు వేసుకొని ఆయిల్ వేసుకొని మంచిగా కలిపి పెట్టుకోవాలి. 50 grams అంతా చింతపండు తీసుకొని ఆ వంకాయల దాంట్లో మధ్యలో పెట్టి పైనంతా వంకాయతోనే కప్పేయాలండి. ఇప్పుడు మూతేసి పక్కకు పెట్టేయాలి. నెక్స్ట్ డే అండి ఆ వంకాయలన్నీ పిండి ఒక ప్లేట్లో పక్కకు పెట్టుకోవాలి. నేను పచ్చడి కోసం 3 మ్యాంగోస్ కారం పొడి వాడతానండి. మీరు ఏ కారం పొడి అయినా వాడవచ్చండి. వంకాయలో ఉప్పు వేసాం కదా, అందుకని ఆ ఉప్పు వల్ల టామరిన్ అంతా మంచిగా నీరు వచ్చి సోక్ అయింది. టామరిన్ అంతా మంచిగా సోక్ అయింది. అది ఇప్పుడు మనం మిక్సీ జార్లో వేసి బ్లెండ్ చేసుకోవాలి. బ్లెండ్ చేసుకున్న చింతపండు, వంకాయలన్నీ ఒక బౌల్లో ట్రాన్స్ఫర్ చేసుకోవాలి. వంకాయలో 1 టీ స్పూన్ మెంతిపొడి వేసుకోవాలి. కారం 50 to 60 grams వేసుకోవాలి. సాల్ట్ 1/4 బౌల్ అని 20 grams అంతా వేసుకోవాలి. మిక్సీలో బ్లెండ్ చేసి పెట్టుకున్న చింతపండు పల్ప్ కూడా అందులో వేసి కలిపేయాలి. ఇప్పుడు వంకాయలో ఇవన్నీ మసాలాన్ని బాగా కలిపి పెట్టాలి. వంకాయ పచ్చడికి తాలింపు పెట్టు. స్టవ్ మీద ప్యాన్ పెట్టుకుందాం. ప్యాన్లో ఆయిల్ వేసుకొని 1 టీ స్పూన్ జీలకర్ర, ఆవాలు, గార్లిక్ క్లవ్స్, కరివేపాకు, ఎండుమిర్చి వేసి తాలింపు పెట్టుకుందాం. ఇవన్నీ ఫ్రై చేసి స్టవ్ ఆర్పేద్దాం. ఆర్పిన తర్వాత ఇంగువ యాడ్ చేయాలండి. ఈ తాలింపు చల్లగా అయిన తర్వాత ఈ వంకాయ పచ్చడిలో యాడ్ చేసేయాలి. యాడ్ చేసి కలిపేసి 3 రోజులు పెట్టేసి 3వ రోజు తీసి సాల్ట్ చెక్ చేసుకొని యాడ్ చేసుకోవాలండి. ఈ వంకాయ నిల్వ పచ్చడి ఒక 3-4 months ఉంటుంది. బయట పెడితే, ఫ్రిడ్జ్లో పెడితే ఒక 6 months దాకా ఉంటుంది. చాలా ఎమ్మిగా ఉంటుందండి. అండ్ వైట్ రైస్తో, హాట్ వైట్ రైస్తో తింటే ఎంత బాగుంటుందో. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్.